తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై వ్యూహాత్మక దాడి చేసినట్లు అనిపిస్తోంది. ఆయన ప్రభుత్వంలో జరిగిన కొన్ని అవకతవకల అభియోగాలపై 2 విచారణ సంఘాలు పనిచేస్తున్నాయి. ఆ రెండింటికి రిటైర్డ్ న్యాయమూర్తులు అధ్యక్షత వహిస్తున్నారు. ఒకటి విద్యుత్ కొనుగోళ్లు, కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణంలో నిధుల దుర్వినియోగం, మరొకటి కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జరుగుతున్న విచారణలు. ఏ నేతకైనా 9.5 ఏళ్ల తర్వాత ఇలాంటి విచారణలు ఎదుర్కోవాల్సి రావడం దురదృష్టకరం. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ కాదులే అన్న నిర్లక్ష్య ధోరణి కావచ్చు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు ఎలాగైనా గత ప్రభుత్వ పెద్దలను ఇరుకున పెట్టాలన్న భావన కావచ్చు. ఆయా సందర్భాలలో ఇలా విచారణ కమిషన్లను నియమిస్తూ ఉంటారు. దేశంలో పలు రాష్ట్రాలలో ఇలాంటి విచారణలు జరుగుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాలలో కమిషన్లను నియమించి విచారణకు ఆదేశిస్తూ ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 2 పాయింట్లలో కేసీఆర్ బుక్ అవుతారని భావించి ఉండవచ్చు. బీఆర్ఎస్ను బలహీనపరచడానికి ఇది ఒక అవకాశంగా అనుకొని ఉండవచ్చు. ఏది ఏమైనా ఆయన అధికారంలో ఉన్నారు కనుక కేసీఆర్కు ఈ పరిణామం సహజంగానే ఇబ్బంది కలిగిస్తుంది. విశేషం ఏంటి అంటే విద్యుత్ విషయంలో కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కానీ ఆ రోజుల్లో కేసీఆర్కు విశేషమైన పేరొచ్చింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్ కొరత ఉండేది. కేసీఆర్ తగు రకాల చొరవ తీసుకుని విద్యుత్ సమస్యను తీర్చారు. దాదాపు కరెంటు కోతలు లేకుండా చేయడం ద్వారా ప్రజల మన్ననలు పొందగలిగారు. కాకపోతే అప్పట్లోనే కేసీఆర్ అనవసరంగా అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉండేవి. కానీ ప్రజలకు అందిన సదుపాయం రీత్యా దానిని ఎవరూ పట్టించుకోలేదు. అదే టైంలో కొత్తగా భద్రాద్రి, యాదాద్రి పేర్లతో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్నారు. దీనిని కూడా పలువురు అభినందించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడమే కాకుండా వేగంగా పూర్తి చేయించిన తీరు అందరినీ అబ్బురపరిచింది. కొంతమంది సాంకేతిక నిపుణులు కాళేశ్వరం ప్రాంతం కొత్త ప్రాజెక్టుకు ఎంత అనువైనది అన్న అనుమానం వ్యక్తం చేయకపోలేదు. అయినప్పటికీ తెలంగాణలో తనదైన ముద్ర వేసుకుని సాగునీటి చితూరు సమస్య తీర్చాలన్న కీర్తికాంక్షతో ఆ స్కీమును ముందుకు తీసుకువెళ్లారు. ఆ ఎత్తిపోతల పథకం నిర్వహణకు బాగా వ్యయమవుతుందని అంచనా వేసినా రైతులకు అందే ప్రయోజనం కంటే అదేమీ ఎక్కువ కాదు అని వాదించేవారు. దురదృష్టవశాత్తు అక్కడ నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. అది కూడా సరిగ్గా శాసనసభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరగడంతో కేసీఆర్కు చికాకు తెచ్చిపెట్టింది. దానిపై కాంగ్రెస్, బీజేపీలు తీవ్రమైన విమర్శలు కురిపించాయి. ఎన్నికలలో ఓటమితో అవన్నీ కేసీఆర్కు పెద్ద తలనొప్పిగా మారాయి. కేసీఆర్ తిరిగి గెలిచుంటే ఏదో కింద మీద పడి దానిని హ్యాండిల్ చేసుండేవారు. కాంగ్రెస్ గెలవడంతో కేసీఆర్ను ఇరుకున పెట్టడానికి ఒక ఆయుధం దొరికినట్లయింది. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టులు వేల కోట్ల వ్యయంతో కూడినవి కావడంతో ప్రజలలో ఒక రకమైన అలజడికి ఆస్కారం ఏర్పడింది. దానిని రేవంత్ ప్రభుత్వం రాజకీయంగా వాడుకోవడానికి సహజంగానే యత్నిస్తుంది. అందులో భాగంగా 2 కమిషన్లను నియమించింది. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై ఏర్పడిన కమిషన్కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆయా అంశాలను పరిశీలించిన మీదట మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలను చేశారు. వాటిని ఆసరాగా చేసుకుని కేసీఆర్ దాడి చేశారు. ఈ విషయంలో కేసీఆర్ వివరణను కమిషన్ కోరగా జస్టిస్ తీరును తప్పుపడుతూ కేసీఆర్ ఏకంగా 12 పేజీల లేఖ రాశారు. కమిషన్ ముందస్తుగానే ఒక అభిప్రాయానికి వచ్చి పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావం, కరెంటు కొరత తదితర అంశాలను ప్రస్తావిస్తూనే ఆయన తన అభ్యంతరాన్ని, నిరసనను తెలియజేశారు. తద్వారా కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీసే యత్నం చేశారని చెప్పుకోవచ్చు. బహుశా ఈ పరిణామాన్ని కమిషన్ జస్టిస్ ఊహించి ఉండకపోవచ్చు. దీని తర్వాత కాళేశ్వరం కమిషన్ ఇచ్చే నోటీసుకు కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇక్కడ కొన్ని సంగతులు ప్రస్తావించాలి. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై 1977లో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం జేసీ షా అనే జడ్జి నాయకత్వంలో ఒక కమిషన్ను వేసింది. ఎమర్జెన్సీలో జరిగిన అకృత్యాలపై ఈ కమిషన్ విచారణ జరిపింది. కమిషన్ అంతిమంగా ఇందిరాగాంధీని తప్పుపట్టినా దానివల్ల ఆమెకు పెద్దగా నష్టం జరగలేదు. పైగా రాజకీయంగా బాగా వాడుకోగలిగారు. షా కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, ప్రణబ్ ముఖర్జీలు విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యారు. కానీ ప్రమాణం చేసి తమ వాదన వినిపించడానికి సిద్ధపడలేదు. ఈ కమిషన్ విచారణ చేస్తుందా లేక పరిశోధన చేస్తుందా అన్న సంశయాన్ని వ్యక్తం చేస్తూ వారు కమిషన్కు తమ వివరణ ఇవ్వలేదు. ఇందిరాగాంధీ 4 సార్లు కమిషన్ ఎదుట హాజరైనా అలాగే చేశారు. అప్పటికే జనతా ప్రభుత్వంపై ప్రజలలో కొంత వ్యతిరేకత రావడం, ఆమెను అరెస్టు చేయడం, కోర్టు వదిలిపెట్టడం వంటి పరిణామాలు మధ్యలో ఒకరోజు ఆమె ఆగ్రా పర్యటనకు వెళ్లినప్పుడు అశేష ప్రజానీకం హాజరవడం వంటి పరిణామాలు మొత్తం రాజకీయాలను మార్చివేశాయి. ఈలోగా మోర్జారీ ప్రభుత్వాన్ని చరణ్ సింగ్ పడగొట్టి ఇందిరా సాయంతోనే ప్రధాని కావడం, ఆ తర్వాత ఆ ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు వచ్చి
నుంచి తిరిగి ఆమె ప్రభుత్వ పగ్గాలు అందుకున్నారు. దీంతో షా విచారణ కమిషన్ నివేదిక వల్ల ఆమెకు వ్యక్తిగతంగా కొంత చికాకు ఏర్పడింది తప్ప రాజకీయంగా నష్టం జరగలేదు. పైగా లాభం చేకూరింది. ప్రజలలో ఇందిరాగాంధీని వేధిస్తున్నారు అన్న భావన బలపడింది. ఎమర్జెన్సీని పెట్టకపోతే దేశం విదేశీ శక్తుల హస్తగతం అయ్యేదన్న వాదనను ఆమె ప్రచారం చేశారు. ఆ రకంగా షా కమిషన్ నివేదిక చరిత్ర పుటలకే పరిమితమైందని చెప్పవచ్చు. ఉమ్మడి ఏపీలో కూడా కొన్ని విచారణ సంఘాలు మాజీ న్యాయమూర్తుల ఆధ్వర్యంలో గతంలో కూడా పనిచేశాయి. ఉదాహరణకు జనతా ప్రభుత్వం 1978లో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సంబంధించి ఒక కమిషన్ను నియమించింది. వెంగళరావు టైంలో నక్సల్స్పై జరిగిన ఎన్కౌంటర్లకు సంబంధించి కేంద్రం జస్టిస్ విమద్ లాల్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ను నియమించింది. కొంతకాలం విచారణ జరిపినా ఆ తర్వాత కేంద్రంలో ప్రభుత్వమే మారిపోవడంతో ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ కమిషన్ వల్ల జలగం పెద్ద ఇబ్బంది పడలేదు. కొన్నిసార్లు ఆయా ప్రభుత్వాలు తమపై వచ్చే ఆరోపణలు నిగ్గు తేల్చడానికి కమిషన్లను ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్తగా మంజూరు చేసిన డిస్టిలరీలు, బ్రూవరీల వ్యవహారంపై టీడీపీ చేసిన ఆరోపణలకు సంబంధించి విచారణ సంఘాన్ని నియమించారు. దాంతో అప్పట్లో మంత్రిగా ఉన్న కనుమూరు బాపిరాజు తన పదవికి రాజీనామా చేశారు. ఆ విచారణ సంఘం కూడా పెద్దగా కనిపెట్టింది లేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చలనచిత్రాభివృద్ధి సంస్థలో జరిగిన అక్రమాలపై ఒక కమిషన్ను నియమించారు. దాని విచారణకు మాజీ ముఖ్యమంత్రి కోట్ల కూడా హాజరు కావాల్సి వచ్చింది. పాత బస్తీలో జరిగిన అల్లర్లపై ఒక విచారణ సంఘం పనిచేసింది. ఇది కూడా ఎవరిపైన నిర్దిష్ట అభియోగాన్ని రుజువు చేయలేదు. కాకపోతే కొన్ని సూచనలు చేసింది. ఈ కమిషన్ వల్ల ఎవరికీ ఇబ్బంది రాలేదు. అలాగే చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని కమిషన్లు వేశారు. ఏలేరు భూ పరిహార స్కామ్పై ఆయన కమిషన్ను నియమించారు. ఆ కమిషన్ నివేదిక ఇచ్చేలోగా ఆయన ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. విచిత్రంగా ఆ కమిషన్కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీనే కోర్టులో ఒక పిటిషన్ వేసింది. విభజిత ఏపీలో గోదావరి పుష్కరాల తొక్కిసలాటకు సంబంధించి ఒక రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించారు. దాని ద్వారా ఏ ఒక్కరిపై చర్య తీసుకునే పరిస్థితి రాకపోవడం ఆసక్తికరమైన అంశం. కొన్నిసార్లు ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా ఈ విచారణ సంఘాలను నియమిస్తూ ఉంటాయి. ఆ సందర్భాలలో తమకు ఇబ్బంది పెట్టని వారిని వెతికి నియమించుకుంటారన్న అభిప్రాయం ప్రజలలో ఉంది. అదే టైంలో వర్తమాన ప్రభుత్వాలు గత ప్రభుత్వాలపై విచారణకు ఆదేశాలు ఇచ్చినప్పుడు అవి కాస్త సీరియస్గానే ఉంటాయి. ఈ క్రమంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఎలాంటి సిఫార్సులు చేస్తుంది, దానిని రేవంత్ ప్రభుత్వం ఏ విధంగా ఆమోదించి తదుపరి చర్య తీసుకుంటుంది అనేది ఆసక్తికర అంశమవుతుంది. తాను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తే అందులో అవినీతి ఏంటి అన్నది కేసీఆర్ ప్రశ్న. అలాగే భద్రాద్రి, యాదాద్రిలకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బిహెచ్ఐఎల్ నిర్మాణ కాంట్రాక్టు అప్పగిస్తే దానిలో అక్రమాలు ఎలా ఉంటాయి అన్నది ఆయన ప్రశ్న. ఈ ప్రాజెక్టులు ఆలస్యం అవడంపై కమిషన్ విచారణ చేసినా ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది అన్నది చర్చనీయాంశం. మన దేశంలో 99% ప్రాజెక్టులు ఏవి నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి కావు అన్నది వాస్తవం. దానివల్ల వ్యయం పెరిగే మాట నిజం. కేంద్ర ప్రభుత్వ అనుమతులలో జాప్యం, కరోనా సంక్షోభం వంటి వాటి వల్ల పవర్ ప్లాంట్లు జాప్యమైతే తామేమి చేయగలమని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాటిపై కమిషన్ ఏ విధంగా స్పందిస్తూ అన్నది చూడాలి. గతంలో ఇందిరాగాంధీ మాదిరి కేసీఆర్ కూడా ఈ విచారణ కమిషన్లను తనకు రాజకీయంగా ఎంతగా అడ్వాంటేజ్గా మార్చుకుంటారో వేచి చూడాల్సిందే.